తెలంగాణలో 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఇక ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన 2 ఉపరితల చక్రవాక ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలకు హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షంతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో చెట్లు, కరెంటు పోల్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆవర్తనం ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు కురిశాయి. ఉత్తర తెలంగాణలో వానలు దంచికొట్టాయి. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలంలో పిడుగుపాటుకు 2 మహిళలు మృతి చెందారు. కోడోనిపల్లి గ్రామ శివారులో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా వర్షం కురిసి పిడుగుపడింది. దీంతో 2 మహిళలు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు జగిత్యాల జిల్లా వెల్గటూరులో స్వల్ప వర్షం కురిసింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వానకు రోడ్లపై భారీగా వరద ప్రవహించింది. జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాలకు కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆసిఫాబాద్ జిల్లాలోనూ వాన పడింది. జిల్లా కేంద్రంతో పాటు కెరమిరి, బాంకిడి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. 2 గంటల పాటు ఉరుములు, మెరుపులతో ఏకదాటిగా వర్షం కురిసింది. నిజామాబాద్, గాంధారి, బాల్కొండ, ఇందల్వాయి, డిచ్పల్లి, సదాశివనగర్, కామారెడ్డి, దగ్గి, జుక్కల్లో భారీ వర్షం కురిసింది. అటు భీమ్గల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. అక్కడక్కడ వానకు పంట తడిసిపోకుండా టార్పాలిన్ కవర్లు కప్పారు రైతులు. అటు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఆదిలాబాద్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాన పడింది. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షంతో ఆదిలాబాద్లోని పలు ప్రాంతాలకు కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సదాశివపేట మండలం ఇస్రితాబాద్ గ్రామంలో పిడుగుపడి బలరాం లచ్చయ్య అనే వ్యక్తికి చెందిన 21 మేకలు చనిపోయాయి. మృతి చెందిన మేకల విలువ దాదాపు 2 లక్షలకు పైగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు. వర్షం కారణంగా 2 నుంచి 4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. 4 రోజుల తర్వాత మళ్లీ యథావిధిగా ఎండలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.